అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు జనతా కి అదాలత్. రీసెంట్‌గా ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ వాళ్ళు పబ్లిక్‌గా ఒక ఇద్దరు ముగ్గురు యువకులని చాలా దారుణంగా లాఠీతో కొట్టారు. అది చాలా ఇన్‌హ్యూమన్. వాళ్ళు నిజంగా తప్పు చేస్తే వాళ్ళని కోర్ట్‌లో హాజరుపరచండి. న్యాయస్థానాలున్నాయి శిక్ష విధించడానికి. అసలు వీళ్ళకి మీరు ఇమేజ్‌లో చూస్తున్నారు. వీళ్ళకి అసలు ఏ అథారిటీ కూడా లేదు కొట్టేది. మీరు సీఆర్‌పీసీలో తీసుకోండి, భారతీయ నాగరిక సురక్షా సంహితలో తీసుకోండి. నో పోలీస్ ఈస్ ఆథరైజ్డ్ టు థ్రాష్ ఇన్ పబ్లిక్. ఓకే. ఇంకొకటేంటంటే అసలు వీళ్ళకి ఎంత కామన్ సెన్స్ లేదు అనంటే ఎందుకు కొడతారో వీళ్ళకే తెలీదు. ఒకవేళ వాళ్ళు తప్పు చేసుంటే వాళ్ళు ఇప్పటికి పోలీస్ కస్టడీ ఆర్ జ్యుడిషియల్ కస్టడీలో ఉంటుండే. వీళ్ళు పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేయక వాళ్ళు బెయిల్ తీసుకొని బయటకొచ్చి తిరుగుతున్నారు. ఇప్పుడు వీళ్ళు కరెక్ట్‌గా ప్రూవ్ చేసుంటే వాళ్ళు బయట తిరగకపోతుండే కదా! ట్రై టు అండర్‌స్టాండ్ హియర్. వాళ్ళు నిజంగానే క్రైమ్ చేసుంటే ప్రాసిక్యూషన్ పోలీస్ వాళ్ళు కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్సెస్ కరెక్ట్‌గా ఉండుంటే వాళ్ళు బయట ఎందుకు తిరుగుతుండే? బెయిల్ ఎందుకు వస్తుండే వాళ్ళకి? సో, వాళ్ళకి ఏదైనా నేరం బియాండ్ రీజనబుల్ డౌట్ ప్రూవ్ అవ్వాలి. అయితేనే అది నేరం చేసినట్టుగా కన్సిడర్ చేస్తారు. అంతేగాని ఇష్టం వచ్చినట్టు నేను పబ్లిక్‌లో ఇలా లాఠీ ట్రీట్‌మెంట్ ఇస్తా అంటే చట్టం దీనికి ఒప్పుకోదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అలానే చేస్తే చాలామంది వాళ్ళని చూసి ఇన్‌స్పైర్ అయ్యి అలానే చేస్తే అల్టిమేట్‌గా ఇది పోలీస్ స్టేట్ అవుతది. డెమోక్రసీ అవ్వదు. సో, ఏ పోలీస్ అయినా అలా కొట్టడం చాలా తప్పు. వాళ్ళు తప్పు చేస్తే లోపలేసి మేజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరచండి. వాళ్ళు పోలీస్ కస్టడీ ఇస్తారు. మీరు ఇన్వెస్టిగేషన్ ప్రాపర్‌గా చేసి వాళ్ళ క్రైమ్ ప్రూవ్ చేయండి. అప్పుడు వాళ్ళే రిగరస్ ఇంప్రిజన్‌మెంట్ హానరబుల్ కోర్టే ఇస్తది. రిగరస్ ఇంప్రిజన్‌మెంటా, సింపుల్ ఇంప్రిజన్‌మెంటా, లేకపోతే తప్పు చేయలేదు అని డిశ్చార్జ్ చేసి అక్విటల్ చేస్తారా అది కోర్ట్ డిసైడ్ చేస్తారు. మీరెవరు అంత సివియర్‌గా కొట్టడానికి? థాంక్ యూ.